అధికార పార్టీ గంపెడాశతో ఆ మహిళా నేతను పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఆమె మౌనం దేనికి సంకేతం? సినీ గ్లామర్ ఉన్న ఆ ఫైర్ బ్రాండ్ అధికార పార్టీకి అక్కరకు రాని చుట్టంలా మారిపోయారా? ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి పడని ఆమె బీసీ మహిళా కోటాలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై ప్రతిపక్షాల విమర్శలకు చిన్న కౌంటరైన ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటి? రాములమ్మ అంటే చాలు ఒకప్పటి సినీ గ్లామర్తో ఆ ఫైర్ బ్రాండ్ అందరికీ తెలుసు. కథానాయికగా, నటిగా దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో ఉన్న విజయశాంతి తర్వాత తెలంగాణ ఉద్యమంలో తల్లి తెలంగాణ పార్టీతో ప్రజలకు చేరువయ్యారు. 2009లో బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. తర్వాత బీజేపీలో చేరిన రాములమ్మ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2023 ఎన్నికల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాములమ్మ చరిష్మా పార్టీకి ఉపయోగపడుతుందని వెంటనే ఆమెను కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక విజయశాంతి సైలెంట్ మోడ్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు రాములమ్మ. ఏడాదిన్నర పాటు ఆమె పార్టీలో ఉన్నారో లేదో అన్నట్లున్నా సినీ గ్లామర్ ఉన్న రాములమ్మ పాపులారిటీ ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి దోహదపడుతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పార్టీలో ఎంతో మంది ఆశావహులున్నా గడప దాటని రాములమ్మను పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిచ్చారు. పెద్దల సభకు పంపినా రాములమ్మ యాక్టివిటీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో దీనిపై చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం దించాలని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించినా రాములమ్మ చుట్టపు చూపుగా వచ్చి వెళ్లటం చర్చనీయాంశమైంది. దీంతో రాములమ్మకు పదవి ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేదంటూ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెద్ద చర్చ నడుస్తోందట. మంత్రివర్గ విస్తరణలో బీసీ మహిళా కోటాలో మంత్రి పదవి ఆశించి భంగపడడం వల్లే పార్టీపై విజయశాంతి అలకబూనారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన చర్చ బీసీ రిజర్వేషన్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. కానీ బీసీ మహిళా ఎమ్మెల్సీ అయ్యుండి సంబరాల్లో కూడా పాల్గొనలేదట రాములమ్మ. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఏదో ఒక రూపంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదట కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీ. దీంతో కనీసం ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు కొందరు రాములమ్మపై పోస్టులు పెడుతున్నారట. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం రోజు ప్రెస్ మీట్, శంషాబాద్ హోటల్లో జరిగిన సీఎల్పీ మీటింగ్కు మాత్రమే హాజరయ్యారు విజయశాంతి. మిగతా పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదంటున్నారు. దీంతో ఎంతో మంది బీసీ మహిళా నేతలున్నా వారిని కాదని రాములమ్మకు పదవిస్తే ఆమె ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ఏం లాభం జరిగిందంటూ కొందరు రుసరుసలాడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కష్టపడిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదని, పార్టీకి పనిచేయని వారికి పదవులిస్తే ఇంట్లో కూర్చుంటున్నారంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గాంధీ భవన్లో ధర్నా చేయడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అందుకే ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రాములమ్మ పనితీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో కొందరు నేతలు పావులు కదుపుతున్నారట. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారానికి విజయశాంతి చొరవ చూపకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుమంటున్నాయి. పదవులు తీసుకున్న వారే ప్రచారంలో పాల్గొనకపోతే పదవులు రానివారు ఎలా వస్తారన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. మరి తనపై జరుగుతున్న చర్చ రచ్చగా మారకముందే రాములమ్మ యాక్టివ్ అవుతారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తారా? లేదంటే పార్టీ హైకమాండ్ రాములమ్మపై దృష్టి సారిస్తుందా? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.